నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు మంత్రి పొన్నం. 28న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం. శివస్వాములపై దాడి, రాజాసింగ్ సీరియస్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, మాది ఇండియా జట్టు. ఎంఐఎంతో అంటగాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ టీం. బైంసాలో కార్డన్ సర్చ్. పంట పొలంలో 500 రూపాయల నోట్ల కట్టలు లభ్యం. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెంలో 500 రూపాయల నకిలీ నోట్ల కట్టలు కలకలం రేపాయి. నార్కట్పల్లి అద్దంకి రోడ్డు వెంట ఉన్న ఓ పొలంలో 20 లక్షల ఫేక్ కరెన్సీ కట్టను రైతులు గుర్తించి కొన్నింటిని తీసుకువెళ్లారు. ఇక ఆ నోట్లపై చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉంది. స్థానిక సీఐ వీరబాబు ఘటనా స్థలానికి చేరుకుని మిగతా నోట్ల కట్టను సీజ్ చేశారు. వీటిని ముద్రించిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గాంధీ బొమ్మ ఉందల్లా మీరు చెప్పరు దొంగలు చెప్పి ఒకట్లా తారీఖు మ్యాచ్ ఉంది. మాది ఇండియా టీం. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్, టీమిండియా గెలవాలంటే మాకు ఓటేయండి. 27వ తేదీ చిత్తుగా ఓడించడానికి మాకు ఓటు వేయండి. ముఖ్యమంత్రి గారు 3 మీటింగ్లు పెట్టారు, 3 ఓడిపోతారు. నిన్నటి మీటింగ్ ఆల్ ఫోర్స్ అన్ని వేరుసరిలాగా ఉంది. ఒకరు గ్రాడ్యుయేట్లు లేరు. కులగణన మేము వ్యతిరేకం కాదు. మీరు ఉద్యోగాలు 27% ఉండే ఎప్పుడు 32% ఇస్తారు. ఓన్లీ 5% ఎక్కువ, అంతే. మొత్తం తెలంగాణలో 4.30 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ 3.30 కోట్లు ఉన్నారని చెప్పింది. మీ సర్వేలో 3.30 అని ఎలా వస్తుంది? 60 లక్షల మంది ఎక్కడ పోయారు? మీ లెక్క ఎలా కరెక్ట్ అవుతుంది? అసలు ముస్లింలను ఎందుకు కలుపుతున్నారు? తెలంగాణ రాష్ట్రం బీసీలకు ఇచ్చేది 32%. మేము 100% ముస్లింలను బీసీలో కలపడానికి మేము 100% వ్యతిరేకం. గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది గురించి చేర్చుదాం. ఫోన్ ట్యాప్ కేసు విచారణ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. మీరు సిబిఐకి ఇవ్వండి. ఎందుకు ఇవ్వట్లేదు? అడ్వకేట్ జనరల్ వ్యతిరేకం ఇస్తున్నారు. వాళ్లే చెప్పారు కేసీఆర్ చేయమన్నారని విచారణ చెప్పారు. మరి కేసీఆర్ కి ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదు? మీ హాయంలో పారిపోయారు. సిబిఐకి ఇవ్వండి, మేం వాళ్లను తీసుకొస్తాం. ఫార్ములా ఈ రేస్ లో కేటీఆర్ కి సంబంధం ఉంది. ఆర్గనైజర్ కేటీఆర్ కి ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదు? విద్యుత్ కొనుగోలులో మరి వాటికి ఇవ్వటం లేదు. కాళేశ్వరం కూడా లేదు. కేసీఆర్ కొడుకు అల్లుడికి నోటీస్ ఇవ్వటానికి భయపడుతున్నారు. జాన్వాడ ఫామ్ హౌస్ లో ఉన్న కేసు ఒక్క నోటీస్ కేసీఆర్ ఇవ్వటం లేదు. సిబిఐకి ఇవ్వండి, మేం చూసుకుంటాం. మీ మధ్యన ఏమో ఒప్పందం ఉంది. తెలంగాణ సమాజం ఆలోచించాలి. సిబిఐకి ఇచ్చిన కేసులో కవితకు జైలుకు పంపించి పార్టీ బీజేపీ మరి మీరెందుకు భయపడుతున్నారన్నారు. భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థులు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు కూడా జోష్గా పనిచేస్తున్నారు. మనం నిన్నగాక మొన్ననే భారత్ పాక్ మధ్యన భారత్ పాక్ మధ్యన క్రికెట్ మ్యాచ్ అయింది. భారత్ అంటే ఒక జోష్, బీజేపీ అంటే ఒక జోష్. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర నారీ న్యాయ సదస్సు కార్యక్రమం మన రాష్ట్రంలో 1,00,000 సభ్యత్వాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గాంధీ భవన్ లో తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 1,00,000 సభ్యత్వాల అభినందన సభకి ముఖ్య అతిథిగా విచ్చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారు. సభ్యత్వాల్లో భాగంగా మేడ్చల్ మరియు మల్కాజ్గిరి జిల్లాలను తెలంగాణలోని అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా ఈ అభినందన కార్యక్రమంలో ఈ విధంగా నిర్మల మాట్లాడుతూ
మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా కాంగ్రెస్ కమిటీని మరింత బలోపేతం చేయడానికి నా వంతు కృషిగా ముందు మరింత అభివృద్ధి కార్యక్రమాలు మరియు మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి మహిళలకు చేస్తున్న పథకాలు కార్యక్రమాల గురించి వివరించారు. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ట్వీట్ చేశారు. ముందుగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పంపిణీ చేయనున్నట్లు ఎక్స్ లో తెలిపారు. ఒకే రోజు 1,00,000 కొత్త కార్డులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 8 తర్వాత ఇతర ప్రాంతాల్లోనూ ఇస్తామని చెప్పారు. 10 ఏళ్ల తర్వాత పేద బిడ్డల కల నెరవేరుతోందని రాసుకొచ్చారు. పులివెందులలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. తాడేపల్లి నుండి నేరుగా పులివెందులు చేరుకున్న జగన్ స్థానికంగా ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రేపు స్థానిక గుంత బజార్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ ఫౌండేషన్, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ నిర్వహిస్తున్న రాజారెడ్డి ఐ హాస్పిటల్ ను ప్రారంభించనున్నారు. అయితే జగన్ పర్యటన ఈసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పై పోటీ చేసి ఓటమి పాలైన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవిరెడ్డితో పాటు కొంతమంది టీడీపీ నాయకులు పదే జగన్ రాజీనామా చేసి పోటీ చేయాలని ప్రకటన చేస్తున్న నేపథ్యంలో నిన్న కడపలో జరిగిన ఓ కార్యక్రమంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆ సవాళ్లు సేకరించారు. కూటమి ప్రభుత్వం 9 నెలల పరిపాలనను రిఫరెండంగా తీసుకుని పులివెందుల, కుప్పం, మంగళగిరి, పిఠాపురం 4 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు వైఎస్సార్సీపీ సిద్దమని సవాల్ విసిరారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. ఇప్పుడు వెరీ సింపుల్. ఈరోజు అధికార పక్షం ఉంది, అధికార పక్షం ప్రతిపక్షం ఉండేది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. 11 సీట్లు వచ్చినాయంటున్నారు, 40% ఓట్లు వచ్చినాయి అనేది ఏమన్నా మర్చిపోతున్నారా? 40% ఓట్లు వచ్చినాయి, 4 ఎంపీలు ఉన్నారు, 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజంగా ఈ ప్రభుత్వానికి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, ఈ ప్రభుత్వానికి ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే, నిజంగా నిజాయితీతో ప్రజల గొంతు వినే ఉద్దేశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి 175 మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే మాదిరి నువ్వు కన్నా మైక్ ఇస్తే, ఆయన చెప్పాలనుకున్నవి 2 నిమిషాలు నువ్వు మైక్ కట్ చేస్తే ఏం చెప్పగలడు? అదే ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా కనీసం ముఖ్యమంత్రి గారు గంట మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడికి 40 నిమిషాలకు టైం కేటాయిస్తారు. ఆయన ప్రజలకు సంబంధించిన సమస్యలు ప్రజల గొంతుగా అసెంబ్లీలో వినిపించే అవకాశం ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా వినిపిస్తే 2 నిమిషాలు కూడా సమయం మీరు వెంటనే బెల్లు కొట్టి కూర్చోబెడతారు. ఏం లాభం? దానివలన అసలు సమస్యలు అసెంబ్లీలో రిప్రజెంట్ చేసే అవకాశం కూడా ఉండదు.
ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానం చేసినామని చంద్రబాబు నాయుడు గారు కానీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ గారు కానీ అనుకుంటున్నారు. కానీ ప్రజలను అవమానపరుస్తున్నారు వీళ్ళు. 40% మంది ఓట్లు వేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రజలు గొంతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉందని చెప్పి వాళ్ళు భయపడి ప్రజలు మనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. సో వీళ్ళు బేసికల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కాదు అవమానం గురి చేసేది, ప్రజలను అవమానిస్తా ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వము, ఈ స్పీకరు, ఈ డిప్యూటీ స్పీకరు. స్పష్టంగా మీరు టీవీ కూడా చూసింటే ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ అజెండాతోనే ఈ నినాదంతోనే అసెంబ్లీలోకి వెళ్ళడం జరిగింది. ప్రతిపక్షాన్ని గుర్తించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మనమల్లా కోరేది ప్రతిపక్షాన్ని గుర్తించి ప్రతిపక్ష హోదా ఇమ్మని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇస్తే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా పోతే వీళ్ళకి ఏ రకంగా సినిమా కనిపిస్తుందో అందరికీ తెలుసు. వీళ్ళకి ఏ రకంగా, ఎందుకంటే ఒక్క హామీ అమలు చేయలే. ఆయన మొదలు పెడితే ఇంకా వీళ్ళు సమాధానం చెప్పాల్సి వస్తుంది. వీళ్ళ దగ్గర సమాధానం ఉంటే కదా, అసలు ఆన్సర్ ఉంటే కదా వీళ్ళ దగ్గర. కేవలం అవి తప్పించుకోవడం కోసం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఈ మాదిరి బిహేవ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నిజంగా ఉప ఎన్నిక అంతగా ముచ్చటపడితే ఇంత భయంకరమైన కూటమి గాలిలో కూడా 65,000 ఓట్ల తేడాతో ఆయన రవి అనే వ్యక్తి ఓడిపోయినాడు. ఇంత భయంకరమైన కూటమి గాలిలో ఈ 9 నెలల్లో ఇలా పరిపాలన చూసినాక ఈరోజు నిజంగా అంత ముచ్చట ఉంటే, అంత నిజంగా అంత కోరుకునేట్టుకుంటే పులివెందుల కావచ్చు, లేకుంటే కుప్పం కావచ్చు, మంగళగిరి కావచ్చు, పిఠాపురం కావచ్చు, 4 చేద్దాం. పట్టండి, 4 చేద్దాం, చూసుకుందాం, 4 చేద్దాము. 4 ఈ 9 నెలల ఈ ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా, సూపర్ 6 అమలుకు రెఫరెండంగా ఎన్నికలని చెప్పి ప్రకటిద్దాం 4 నియోజకవర్గాల్లో. చూస్తాం మరి ప్రజలు ఏం తీర్పు. భైంసా పట్టణంలోని ఓవైసీ నగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ లో భాగంగా గార్డెన్ సెర్చ్ నిర్వహించారు. భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో ఎలాంటి అనుమతులు పత్రాలు లేని 104 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఇక రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. అందరూ పండుగలు ప్రశాంతంగా జరుపుకోవాలి, మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, పెండింగ్ చలాన్లు ఉంచరాదని సూచించారు. ఏమైనా సమస్యలుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. बनवाएं, है ना। चौथी पॉइंट जो ये है, देखिए यहाँ भैंसे में क्या हो रहा है, कुछ लोग आ रहे हैं बोल रहे हैं कि ठीक है भाई, जो ठेले वाले है, रेवड़ी वाला है, गरीब आदमी है, उसको बोल रहे एक काम कर, ये ले तू अपना आधार दे, अपना पैन कार्ड दे, तेरे नाम पे मैं अकाउंट खुलवा देता, बैंक अकाउंट खुलवा देता, महीने का 3 महीने का तुझे मैं 5,000 10,000 दे दूंगा। भाई गरीब आदमी उसको क्या पता, बोले ठीक है साहब, ये लो मेरा आधार, ये लो मेरा पैन, वो ले जा रहे हैं इससे अपना अकाउंट, बैंक अकाउंट खोल दे रहे हैं। मैं गया, मैं गौस के नाम पर अकाउंट खोल दिया, इनका सारा डिटेल मेरे पास है। इनके अकाउंट से मैं किसी आतंकवादी को, किसी जो सोच आता है गलत सोच, उस पर वो लोग कंट्रोल करेंगे। तो बताइए बच्चों को भी कि भाई रोज़ा रखो, नमाज पढ़ो, कम से कम 5 बार। रमजान के महीने में तो 5 बार नमाज पढ़ना चाहिए, नहीं पढ़ना चाहिए, होगा नहीं होगा। శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు దాడి చేయడం దారుణమని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. శ్రీశైలం దేవస్థానానికి వెళ్లిన స్వాములపై దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. శివస్వాములు ఓ దుకాణదారుడితో వాగ్వాదం కాగా అక్కడి పోలీసులు శివస్వాములపై ఎలా లాఠీచార్జ్ చేస్తారని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం డీజీపీ స్పందించి పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల 28న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నూతనంగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తదితర నేతలు పాల్గొననున్నారు. రాష్ట, జాతీయ రాజకీయాలు, పార్టీ సంస్థాగత అంశాలపై చర్చలు జరపనున్నారు. పార్టీ ఎమ్మెల్సీ అయినా, పార్టీ ఎంపీ అయినా, కాంగ్రెస్ పార్టీలో ఎంత చిన్నవాడైనా పెద్దవాడైనా క్రమశిక్షణకు లోబడే ఉండాలి. క్రమశిక్షణ తప్పినప్పుడు ఏం చేయాలో కమిషన్ కమిటీ చూసుకుంటుంది.
కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అవి చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారు లేస్తే నీతులు మాట్లాడతాడు. ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో లేడీకి ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రాద్దామంటే చూసుకుందాం గన్పూర్లో. ఇదే పర్రె చూసిన మొత్తం పోయింది. 1,00,000 కోట్లు ఇళ్ళకెళ్ళిపోయినాయి, పర్రెలకెళ్ళి త్వరలకెళ్ళి కిందికి వీక్నాయి. మొత్తం జనాన్ని ఆగం చేసి కాళేశ్వరం అంటేనే అవినీతి, ఇది అది డామ్ డూమ్ అని చెప్పి మొత్తానికి ఓట్లు దొబ్బినావు జనాలను. నువ్వు తర్వాత ఇంకా మల్లన్న పుల్లన్న ఉన్నారు కదా యూట్యూబ్లో, అందరు కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనతో ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను, ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత లొలిపెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీ కాడ ఏం ప్రాజెక్ట్ అది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టుకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడుని ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉన్నది ఎవరో కాదు, బీజేపీ. నేనేదో ఉత్తగా చెప్తలేను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనగానే తెల్లారే వరకు వాడొచ్చి వాలిపోలే గద్ద లెక్క బీజేపీడు. ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చేది ఇట్లా చూసినట్టు చూసి తెల్లారే వరకే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసి. మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు మరి, ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవరి నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు. ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేదు? అంటే వెనుకటికి రోమ్ నగరంలో, రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నానట. ఆయన పేరు నీరో. రోమ్ నగరం అంటుకొని తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది. ఎందుకంటే ఓదికి ఇక్కడ 7 రైతుల ఆత్మహత్య 48 గంటల్లో, 8 మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సొరంగంలో ఇరుక్కొని పోయి ఉన్నారు. ఇది ఏది సోయి లేదు ఆయన మాత్రం ఆయన పాటికి ఆయన ఇవాళ చక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు చెప్తూ మళ్ళీ ఢిల్లీకి పోయినట 36సారి. ఇప్పుడే నాకు అర్జెంటు పని ఉన్నదని ఢిల్లీకి పోయినట. 35 సార్లు పోయి పీకింది ఏంది, 36సారి పోయి పీకేది నాకు ఇలా అడుగుతా. 36 సార్లు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మార్చి 1న కొత్త రేషన్ కార్డులు, మంత్రి పొన్నం. 28న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం. శివస్వాములపై దాడి, రాజాసింగ్ సీరియస్. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, మాది ఇండియా జట్టు. ఎంఐఎంతో అంటగాగుతున్న కాంగ్రెస్ ది పాకిస్తాన్ టీం. బైంసాలో కార్డన్ సెర్చ్. పంట పొలంలో 500 రూపాయల నోట్ల కట్టలు లభ్యం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.